విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. శ్రీ జగద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యశ్చిదాపో మహినా పర్యపశ్యత్ దక్షం తథా జనయంతీరగ్నిం యో దేవేష్వధి దేవ ఏక ఆసీత్ కస్మై దేవాయ హవిషా విధేమా అని మహానారాయణంలో మనం విరాట్ స్వరూప జ్ఞాన విభాగంలో ఆ మంత్రాలను చూస్తూ ఉన్నాం. కస్మై దేవాయ అంటే విరాట్ స్వరూపుడైనటువంటి మనం ఇప్పుడు బ్రహ్మ అని, అలాగే హిరణ్య గర్భుడు అని దాన్నే తాత్వికమైనటువంటి పరిభాషలో విరాట్ స్వరూపము అని అంటారు. దాని స్వరూప స్వభావాల్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ మంత్రాల ద్వారా. యశ్చిదాపః మహినా మహినా పర్యపశ్యత్ దక్షం దధానా జనయంతీః అగ్నిం యో దేవేషు అధిదేవ ఏక ఆసీత్ కస్మై దేవాయ హవిషా విధేమా అని పదాలు స్థూలంగా మనం అర్థంకి ముందర పదాలను సంభావన చేయటం అవసరం గనక అది చేస్తున్నాం అన్నమాట. చిత్ యహ చిత్. చిత్ అంటే జ్ఞానస్వరూపుడు, చిద్రూపుడు, చిదానంద రూప శివోహం శివోహం అని అంటున్నాం కదా. చిత్ జ్ఞానము. చిత్ అనే దానికి జ్ఞానము అనే అర్థం ఎట్లా వచ్చిందనంటే అదంతా చయనానికి సంబంధించినది, అంటే అంతా పోగు చేసుకోవలసినటువంటిది. అక్కడక్కడ విశేషంగా భాషిస్తూ ఉన్నదానిని ఒకచోటికి తెచ్చుకోలేటువంటి స్థితి కలిగినది అని అంటారు. మొత్తానికి చిత్ అనే శబ్దానికి జ్ఞానము అని అర్థం అన్నమాట. సత్ చిత్ ఆనంద స్వరూపుడు అని అంటున్నాం కదా, పరబ్రహ్మము. కాబట్టి చిత్ చిద్రూపుడైనటువంటి యహ ఏ హిరణ్య గర్భుడైతే ఆపహ దక్షం. దక్షం అంటే సమర్థమైన, దేనికి సమర్థమైన అనే ఆకాంక్ష వస్తే శ్రౌత స్మార్త కర్మానుష్ఠానములకు సమర్థమైనటువంటి. మనకు శ్రౌత కర్మలు స్మార్త కర్మలు అని ఉన్నాయి. శ్రౌతము అని అంటే వేదము నుండి వేద విధి చేత ఏర్పాటు చేయబడినటువంటి కర్మములు, వాటినే శ్రౌత యజ్ఞములు అని అంటారు. అలాగే స్మార్త అంటే స్మృతి. స్మృతి అంటే ధర్మశాస్త్రం.
ధర్మశాస్త్రాలు ఏ ఏ విధానాలు ఆచరించమని చెప్పినాయో దానితో నిరూపితమయ్యేటువంటి కర్మల్ని స్మార్త కర్మలు అంటారు. మనం చేసేటువంటి యజ్ఞయాగాదులు, పూజలు, పురస్కారాలు, తర్వాత ఆరాధనలు మొదలైనటువంటివన్నీ కూడా రెండు విధాలుగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు అని. ఇప్పుడు సాధారణంగా మనం సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు స్మార్త విధానంగా, పురాణోక్త విధానంగా చేస్తూ ఉంటాం. స్మృతులు కల్పము అని ఒక వేదాంగం ఉంది. ఆ కల్పము ఏం చేస్తుందంటే ప్రొసీజర్ అంతటినీ కూడా చాలా చక్కగా వివరించి చెబుతుంది. ఎక్కడ ప్రారంభించాలి, స్థల నిర్దేశం ఏమిటి, అక్కడ ఉండేటువంటి మట్టి మొదలైనవి ఏ రకంగా ఉండాలి, అక్కడ యజ్ఞకుండము ఏ రకంగా తయారు చేయాలి మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి చెప్పేటువంటి శాస్త్రాన్ని కల్పశాస్త్రము అని అంటారు. అది వేదాంగముల ఆరింటిలో ఒకటి. కల్పము అనేది వేదాంగముల ఆరింటిలో ఒకటి. అటువంటి కల్పశాస్త్రంలో చెప్పినటువంటి కర్మలు వేద మంత్రములతో వేదోక్తమైనటువంటి విధానంగా చేసేటువంటి వాటిని శ్రౌతములు అని అంటారు. ఆ వేద మంత్రాల్ని స్మరించి కొంచెము స్థాయి తక్కువ వాళ్లకు బాగా ఉపకరించడం కోసం స్మృతులు ఏర్పడ్డాయి. స్మృతులు అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు. ఆ ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పినటువంటి విధంగా మనుస్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి, ఇంకా అనేకమైనటువంటి స్మృతులు ఉన్నాయి. వానిలో చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా చేసేటువంటి క్రియాకలాపాన్ని స్మార్త క్రియలు అని అంటాం. ఈ రెండు కూడా ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎక్కడో మినుకుమంటూ అక్కడక్కడ జరుగుతున్నాయి. శృంగేరి పీఠము మొదలైనటువంటి చోట్ల చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. కానీ పాతకాలంలో మహర్షులు, రాజులు ఇవన్నీ వాటినన్నిటినీ సర్వజన సంక్షేమాన్ని కోరుతూ చేసేవాళ్ళు. ఈ చేయటానికి ఒక సామర్థ్యం ఉండాలి. ఆ సామర్థ్యాన్నే దక్షత అన్నారు. దక్షం దధానా జనయంతీరగ్నిం. దక్షం సమర్థమైనటువంటిది. ఈ శ్రౌత స్మార్త కర్మలను ఆచరించడానికి సమర్థమైనటువంటి పదార్థం ఏమిటి అని అంటే అగ్ని. ఎందుకనంటే అగ్నిముఖావై దేవాహ అని ఒక మాట ఉంది. దేవతలందరూ కూడా తమకు యజమానుడు ఇచ్చినటువంటి హోమద్రవ్యాలు మొదలైన వాటిని అగ్ని ద్వారానే తీసుకుంటారు. దేవాహ అగ్నిముఖాహ, అగ్ని ముఖముగా కలిగినటువంటి వారు. చూడండి, ఇప్పుడు ఒక యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ అని ఒక చెరువు, ఆజ్యము, ధాన్యము మొదలైనవి వేస్తూ ఉంటాం. సమిధలు మొదలైనవి వేస్తూ ఉంటాం. ఎక్కడ వేస్తున్నాము? ఇంద్రుడు అక్కడికి వచ్చి సాక్షాత్తుగా పుచ్చుకోడు. అగ్నిదేవుడు తనలో దాన్ని తీసుకుని దాన్ని ఒక ప్రక్రియ ద్వారా ఇంద్రుడు అనే వాటికి అందిస్తాడనమాట. కాబట్టి ఈ అగ్ని సమర్థమైనది. దేనికి సమర్థమైనది? శ్రౌత స్మార్త కర్మములు ఆచరించటానికి సర్వసామర్థ్యములు కలిగినటువంటి ఒకానొక పదార్థము అగ్ని. అగ్ని అంటే పంచభూతాల్లో పైనుంచి మూడవది, కింది నుంచి మూడవది, అంటే మధ్యలోది. పృథివీ అప్ తేజ అంటే భూమి, జలము, తేజస్సు అనేటువంటి కింది నుంచి చూస్తే మూడవది. ఆ పైనుంచి చూస్తే ఆకాశము, వాయువు, అగ్ని, అట్నుంచి మూడవది, అంటే మధ్యలోది. ఐదింటిలో మధ్యలో ఉన్నటువంటిది అనమాట. అదిగో అటువంటి అగ్ని అనే పదార్థాన్ని జనయంతి, పుట్టిస్తూ ఉన్నటువంటివి.
అగ్నిని పుట్టించేవి ఏమిటి అంటే ఇక్కడ ఆపహ, కశ్చిత్ ఆపహ అనే మాట ఉంది మంత్రంలో. ఆపహ అంటే జలములు. అగ్ని పుట్టుకకు కారణమైనటువంటిది జలములు. అదేమిటండి? ఒక పక్కన తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే ఆపహ, అగ్ని నుండి జలములు పుట్టినాయని చెప్తున్నారు. ఇక్కడేమో జలములే అగ్ని నుండి పుడుతున్నాయని చెప్తున్నారు. పరస్పర విరుద్ధంగా ఉంది అనేటువంటి భావన మనకు కలిగించుకోవాలి. మనం కలిగించుకుని దానికి సమాధానం చెప్పుకోవాలి. అవి ఆది సృష్టి. మొట్టమొదట పరమాత్మ పంచభూతాన్ని సృష్టించినప్పుడు అగ్ని నుండి జలములను సృష్టించాడు. ఇప్పుడు మనం సంభావించేది అంతా ఏర్పడిన తరువాత జలములలో నుంచి అగ్నిని తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకు ప్రత్యక్షమే కదా హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేటువంటిది. నీళ్లలో నుంచి విద్యుత్తును తీసుకుంటున్నాము. అలాగే మేఘంలో మెరుపు నీటి నుండి ఏర్పడిందే కదా. కాబట్టి ఆ వాక్యానికి ఈ వాక్యానికి ఏమీ వైరుధ్యం లేదు. అవి ఎప్పుడో మొట్టమొదట సృష్టికి ప్రారంభంలో అగ్ని నుండి జలము పుట్టడం అనేటువంటిది ఏర్పడిన తర్వాత మనం యజ్ఞయాగాది కర్మలకు అగ్నిని ఏర్పాటు చేసుకునేటప్పుడు దానికి అటువంటి అగ్నిని తయారు చేసేటువంటిది ఆపహ, జలములు అని అన్నారు. యశ్చిదాపో మహిన, మహిన అంటే మహిమ చేత, చాలా గొప్ప సామర్థ్యం చేత దానిని మహిన పర్యపశ్యతు అంటే దాన్ని సకల జీవన సాధనంగా చూశాడు. ఎవరు చూశాడు? యహ ఏ విరాట్ స్వరూపుడైతే పరమాత్మయే హిరణ్య గర్భాత్మకంగా పుట్టినటువంటి వాడు ఆయన పర్యపశ్యతు. పర్యపశ్యతు అంటే సర్వదర్శనం. అన్ని వైపుల నుంచి మనం ఒక పదార్థాన్ని చూసినప్పుడు ఒక నారింజ పండు ఉందనుకోండి, ఆ నారింజ పండు యొక్క పై భాగాన్ని చూస్తాం. అందులో కూడా మనం ఏ వైపు దాని ముఖం పెట్టామో దానికి అవతల వైపు మనకు తిప్పితే గాని కనపడదు. లోపల ఉండేటువంటి పదార్థాలు మనకు సాక్షాత్తుగా కనపడవు. మెల్లమెల్లగా ఆ పైన ఉండేటువంటి తోలు తీసి ఆ లోపల తొనలు తీసి ఆ తొనల్లో ఉండే నిక్షిప్తమైనటువంటి రసాన్ని పిండుకుంటే దాని సమగ్రమైన స్వరూపం అవుతుంది. అదిగో ఆ విధంగా దాన్ని చూడటమే పరిదర్శనం అంటారు. పర్యపశ్యత్ అంటే అపశ్యత్. అంతటా మనకు అల్పశక్తివంతులం కనుక మనము ఒక సమయంలో ఏకదేశ దర్శనం మాత్రమే చేయగలం. ఇప్పుడు అప్పుడప్పుడు 3 డైమెన్షన్స్ అంటూ ఉంటారు చూడండి. మనం ఆ 3 డైమెన్షన్స్ యొక్క సమగ్ర స్వరూపాన్ని ఏకకాలంలో సాక్షాత్తుగా ఈ చర్మచక్షువులతో చూడలేము, ఏదన్నా యంత్ర సాధనం మొదలైనటువంటివి ఉంటే తప్ప. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే పర్యపశ్యతు, అంతటా ఒకే సమయంలో సమగ్రంగా చూడగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు. అందుకనే అటువంటి సామర్థ్యం ఉన్నవాడు కనుకనే అతడు జీవుడు కాడు, దేవుడు. దేవుడు దేవుడు అని ఒక మాట అంటున్నాం మనం. అంటే మానవాదుల కంటే అత్యంతమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాళ్ళు దేవుడు. కాబట్టే మనం అటువంటి దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాం. దేనికోసం ఆరాధించుకుంటూ ఉంటాము? మనకు కూడా అటువంటి సామర్థ్యము మెల్లమెల్లగా దైవ అనుగ్రహం చేత, సాధన చేత, అభ్యాసం చేత, గురూపదేశాదుల చేత లభించాలి అనేటువంటి తాత్పర్యంతో ఇస్తున్నాం. మామూలుగా
రాను రాను పరిస్థితి ఏమైందంటే, స్వామి నాకు పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చేట్టుగా చెయ్యి అని పరీక్షకు వెళ్ళే పిల్లవాడు మొట్టమొదటి దేవాలయంలో ఒక కొబ్బరికాయ కొట్టి పెడతాడు. ఇది చాలా చాలా స్వల్పాతి స్వల్పమైన ఫలాపేక్ష. ఇట్లా కాదు, వేదాంతం చెప్తున్నటువంటి ఫలం ఏమిటంటే, ఏ దానిని మనం ఆరాధిస్తున్నామో అదే అయిపోయే స్థితి. ఇది మహాఫలం అంటారు దీన్ని. అల్పఫలం, అల్పులు అల్పఫలాన్ని కాంక్షిస్తారు, మహాఫలాన్ని కాంక్షిస్తూ ఉంటారు కొంతమంది. ఇదివరకు చెప్పుకున్నాం, ముద్గరుడు స్వర్గం వచ్చి కూర్చుంటే నాకు అక్కర్లేదన్నాడు. సాధారణంగా అందరూ చంకలు కొట్టుకుంటూ మాకివ్వండి మాకివ్వండి అని వేడాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి దక్కుతుంది, కానీ అది చాలా క్షణికమైనటువంటి ఫలం. మనం ఆశించవలసిన ఫలం ఎటువంటిదంటే శాశ్వతమైనటువంటిది, సనాతనమైనటువంటిది, బ్రహ్మమే అగుట అనేటువంటి మహాఫలం అన్నమాట. అదిగో అటువంటి మహాఫలాన్ని అందించేటువంటి సామర్థ్యము మహాపురుషుడికే ఉంటుంది, అల్పులకు ఉండదు. లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఏదో కొంచెం పాటి ప్రయోజనాన్ని మాత్రమే మనకు అందించగలరు. మహాప్రయోజనాన్ని అందించగలిగినటువంటి వాడు దేవుడే. ఆ దేవుడే కస్మై దేవాయ అంటున్నాం. క అనేటువంటి శబ్దానికి అర్థమైనటువంటి హిరణ్య గర్భుడు అనేటువంటి విరాట్ స్వరూపం అనేటువంటి దానికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం. ఆ దక్షత మొదలైన వాటిని వివరించి మనకు చూపిస్తున్నారు. చిత్ యహ దక్షం అగ్నిం దధాన. దక్షం సమర్థమైనటువంటి, దేనికి సమర్థమైనది? శ్రౌత స్మార్త యజ్ఞయాగాది కర్మలకు సమర్థమైనటువంటి. నిజంగా మనకు అది ఏదో జరిగిపోతోంది కనుక దాని మీద మనకి గౌరవము భావన జరగటం లేదు. కానీ ఒక అగ్నిని గాని, ఒక జలమును గాని, ఒక భూమిని గాని, ఒక ఆకాశమును గాని, ఒక వాయువును గాని స్మరిస్తే అవి మనకు ఎంత ఎంత ప్రమాణంలో ఎంతెంత ఉపకారం చేస్తున్నాయో పట్టించుకోవడంలే. మనం అడిగినా అడగకపోయినా, ప్రార్థించినా ప్రార్థించకపోయినా వాటి ధర్మాలు అవి జరిగిపోతున్నాయి కనుక మనం వాటిని పట్టించుకోవడం లేదు. ఎందుకనంటే అతి పరిచయాత్ అవజ్ఞ. అతి పరిచయం వల్ల తులకన భావన, ఇదేంటి ఇదేదో అయిపోతోంది కదా అనేటువంటి భావన. కానీ మహర్షులు అట్లా వదిలిపెట్టలే. వాటి మహిమనంతా కూడా సంభావన చేసి ఆ ప్రయోజనాన్ని సమగ్రంగా పొందు, తునకలుగా కాకుండా సమగ్రంగా పొందు అని అంటున్నారు. ఆ సమగ్రంగా పొందటానికే మార్గాలు అవి మనకు సూచిస్తున్నారు అన్నమాట. యశ్చిదాపో మహినా పర్యపశ్య దక్షం దధానా జనయంతీరగ్నిం. అగ్నిం జనయంతి, అగ్నిని పుట్టిస్తూ ఉండేటువంటి ఆపహ జలములు, మహిన మహిమ చేత, దక్షం దానిని యహ అట పుట్టినటువంటి జలములను అగ్నిని మొదలైన వాటినన్నింటినీ కూడా యహ పర్యపశ్యన్, వాటి తత్వాన్ని, వాటి మూలముట్టు రహస్యాన్ని, వాని సాధారణమైనటువంటి విశేషమైనటువంటి శక్తియుక్తులను గమనిస్తున్నాడో. ఎవరా గమనించేవాడు? విరాట్ స్వరూపుడు బ్రహ్మదేవుడు. మనం బ్రహ్మదేవుడు అనుకునేటువంటి ఆయన. మామూలుగా లోకంలో పురాణాల్లో బ్రహ్మదేవుడు ఒక్కొక్కప్పుడు కొంచెం ప్రమాదకరమైనటువంటి పనులు కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాటిని జాగ్రత్తగా ఆలోచించి అటువంటిదేమీ చెయ్యడు. త్రిమూర్తులలో ఎవ్వరూ ఆ పని చెయ్యరు అనేటువంటిది మనం గుర్తించాలి. కాబట్టి లౌకికంగా మనకు తెలిసినటువంటి బ్రహ్మతత్వములో ఉండే తాత్వికమైన శక్తియుక్తుల్ని ఈ మంత్రాలు మనకు అభివ్యక్తం చేస్తున్నాయి. పర్యపశ్యన్, అంతటా సమగ్ర దర్శనం చేస్తున్నాడు.
సమగ్ర దర్శనం అంటే అర్థం ఏమిటంటే చర్మచక్షువుల్ని తెరుచుకుని చూడటం కాదండి. వేదాంతంలో దర్శనము అనే దానికి అర్థం ఏమిటంటే సంభావన. అంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని అంతటినీ కూడా గుప్పిట్లో పెట్టుకోవడం అన్నమాట. పర్యపశ్యన్, పరి అపశ్యన్, అంతటా సంభావన చేసి దాని దాని తత్వాన్ని అంతటినీ కూడా అవగతం చేసుకున్నాడు. ఎవరు చేసుకున్నది? బ్రహ్మ అనేటువంటి విరాట్ పురుషుడు. ఇంకొక లక్షణం కూడా చెప్తున్నారు. యో దేవేషు అధిదేవ ఏకః ఆసీత్. దేవత దేవశబ్ద వాచ్యులు సృష్టిలో చాలా మంది ఉన్నాడు. మనకు భౌతికంగా ఉన్నారు, దైవికంగా ఉన్నారు. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం, మన ఇంద్రియాలన్నీ దేవతా లక్షణాలు కలిగినటువంటివే. మన దేహం కూడా దేవతా లక్షణం కలిగినటువంటిదే. మనం లోపల ఉండేటువంటి గుండె గుండె మొదలైనటువంటివన్నీ అవయవాలు అన్నీ కూడా దేవతా లక్షణం కలిగినటువంటివే. కొంచెం బయటికి చూస్తే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు, యజమానుడు ఇవన్నీ కూడా దేవతే. కాబట్టి దేవేషు బహువచనం. అంటే దేవశబ్దవాచ్యులు సృష్టిలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండటం సంభవిస్తుందన్నమాట. దేవేషు అధి, అటువంటి వాళ్ళన్నిటిలోనూ ఏకహ దేవ, ఒకడే, వాళ్లకు కూడా దేవుడైన వాడు. వీళ్ళు ఈ భూమి, రాపో, అనవహ మొదలైనటువంటివి మామూలు జీవుడికి దేవుళ్ళు. ఆ ఆ దేవుళ్లకు దేవుడైనటువంటి వాడు అధిదేవుడు. దేవేషు యో దేవేషు అధిదేవ ఏకః ఆసీత్. అధిదేవుడై అంటే అందరికంటే గొప్పవాడై దేవతలకు కూడా కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని కూర్చే మహిమ కలిగినటువంటి వాడైన ఆ ఏకః, ఒకడే అయినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆసీత్, అతడు ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది లెక్కలేదు, ఎప్పటిదాకా ఉంటాడు అనే దానికి లెక్కలేదు. అంటే లేవు అవి. అంటే భూతము, వర్తమానము, భవిష్యత్తు అనేటువంటి కాలభేదములతో భావించడానికి వీలైనటువంటి స్థితి లేదు. అందుకని ఏకః ఆసీత్ దేవేషు అధి, దేవతలందరిలోనూ వాళ్ళందరిలోనూ ఉండేటువంటి ఆ ఒక 100 బల్బులు వరుసగా ఉంటాయనుకోండి, ఆ 100 బల్బుల్లోనూ వెలిగేటువంటి కాంతి కిరణాన్ని ప్రసరింపజేసేటువంటి విద్యుత్ అనేది ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా సర్వదేవుల యందు దేవుడై ఉన్నటువంటి వాడు. అంటే మెయిన్ స్విచ్ అంటామే, అటువంటి భావన అన్నమాట. యో దేవేష్వధిదేవ ఏక ఆసీత్. ఆ అటువంటి దేవుడు సర్వ దివ్య పదార్థాలలోనూ కూడా ఏ విరాట్ స్వరూపం ఉండటం చేత దివ్యత్వం అనేటువంటిది భాషిస్తోందో అని తాత్పర్యం అన్నమాట. అటువంటి తస్మై దేవాయ, అటువంటి దేవుడు ఇతరుడు ఇంకొకడు లేడు గనక ఎవరికి మేము మా హవిస్సును సమర్పించుకుంటాము అని ఒక అర్థం. అంటే ఆ విరాట్ స్వరూపానికి తప్ప మరొక దానికి మేము హవిస్సుల్ని సమర్పించుకునేటువంటి ప్రశ్న లేదు అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే కస్మై అంటే విరాట్ స్వరూపుడు. అటువంటి విరాట్ స్వరూపుడైనటువంటి హిరణ్యగర్భుడు అనే పేరు కలిగినటువంటి పరమాత్మకు మేము నమస్కారాలు చేస్తూ ఉంటాము. హోమద్రవ్యాలు మొదలైనవి ఆయన్ని ఉద్దేశించి సమర్పించుకుంటూ ఉంటాము. ఈ హోమద్రవ్యము అనే దగ్గర ఆలోచించవలసినటువంటి ఒక రహస్యం ఉంది. మామూలుగా యజ్ఞాలు ద్రవ్య యజ్ఞము, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము, తపోయజ్ఞము అని యజ్ఞాలు చాలా రకాలుగా ఉన్నాయని భగవద్గీతలో చెప్పారు. ప్రస్తుతం మనం ఉండేటువంటి ఈ యజ్ఞం ఏమిటి? జ్ఞాన యజ్ఞం, ద్రవ్య యజ్ఞం కాదు. ద్రవ్య యజ్ఞం లాగా ఉంది అగ్ని
హోమం పదార్థాలు అవి చేయటం, ధాన్యం పెట్టడం, అందులో అగ్నిహోత్రం పెట్టడం, ఆ, సమిధలు మొదలైన వేయటం అనేటువంటిది ద్రవ్యయజ్ఞమే. కానీ వాటన్నిటికీ కూడా తాత్వికార్థ సంభావన చేసి ఈ యజ్ఞము జ్ఞానయజ్ఞం గనక ఆ జ్ఞానయజ్ఞ సంభావన చెయ్యాలి. జ్ఞానయజ్ఞం అంటే ఏమిటి? జ్ఞానాగ్ని సర్వకర్మాణి ఆ దహతి. ఆ జ్ఞానాగ్ని సర్వకర్మలను కూడా నాశనం చేసేస్తుంది. కాబట్టి ఇక్కడ యజ్ఞము అంటే అర్థం ఏమిటంటే, అగ్ని అంటే అర్థం ఏమిటంటే ప్రకాశ శక్తి, భగవంతుని యొక్క ప్రకాశ శక్తి. ఆ ప్రకాశ శక్తిలో మనకు లౌకికంగా ఉండేటువంటి భావాలు, లౌకికంగా ఉండేటువంటి వస్తువులు మొదలైన వాటినన్నింటినీ హుతం చేయాలి. హుతం చేయటం అంటే అర్థం ఏమిటి? వానికి నామరూపాది లక్షణాలు లేకుండా చెయ్యాలి. నామరూపాది లక్షణాలు లేకుండా చేయటం అనేటువంటిది ఇదొక మహాయజ్ఞం. దాన్నే జ్ఞానయజ్ఞం అంటారు. ఆ ఆ జ్ఞానం అనేదే జ్ఞానయజ్ఞంలో అగ్ని. జ్ఞానమే అగ్ని అన్నమాట. జ్ఞాన సంబంధమైన అగ్ని కాదు, జ్ఞానమే అగ్ని. ఆ జ్ఞానమే అగ్ని అనే దాంట్లో అక్కడ అప్పులు, అగ్ని, భూమి, ఆకాశము ఇవన్నీ కూడా మన మనస్సులో చెలరేగేటువంటి అనేకమైనటువంటి సత్ అసత్ భావాలు. వీటినే ఆపహ అంటే ప్రసరించే, కిందికి ప్రసరించే లక్షణం కలిగినటువంటివి అని. అవన్నీ నీరు అనేటువంటి అర్థంతో పాటు మనస్సులో చెలరేగేటువంటి భావాలు, ప్రపంచానికి సంబంధించినటువంటి భావాలు మొదలైన వాటిని జలములుగా భావించాలి. ఆ జలముల నుంచి అగ్ని, జ్ఞానం అనేటువంటిది పుడుతుంది. అంటే ఉపనిషత్తులో ఒక మాట ఉంది, అవిద్యయా మృత్యుం తీర్త్వా అని. ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది ఏం చేస్తుంది? అవిద్య అనేటువంటి దాని ద్వారా వాటి అంటే ఈ యజ్ఞయాగాది కర్మానుష్ఠానము మొదలైన దాని ద్వారా ఆ ఆ మృత్యుతరణం చేస్తుంది. అజ్ఞానము అనేటువంటి దాన్ని తీసిపారేస్తుంది. ఇది ఆ అజ్ఞానాన్ని తీసిపారేస్తే మిగిలేదేమిటి? ఎప్పుడైతే అజ్ఞానపు తెర తొలగుతుందో మిగిలేదేమిటి? జ్ఞానమే. ఆ జ్ఞానమే పరబ్రహ్మము, ఆ జ్ఞానమే సత్యము, ఆ జ్ఞానమే ఆనందము. కాబట్టి దాన్నే భంగ్యంతరంగా మనకు అర్థమయ్యేట్టుగా ఈ మంత్రం, చాలా గొప్ప మంత్రం చెప్తోంది. యశ్చిదాపో మహినా పర్యపశ్యద్దక్షం తథానా జనయంతీరగ్నిం యో దేవేష్వధిదేవ ఏక ఆసీత్ కస్మై దేవాయ హవిషా విధేమా. హవిస్సు, హవిస్సు అంటే అగ్నిహోత్రంలో వేసేటువంటి పదార్థం. సమిధలు, ఆద్యము, ధాన్యము, చెరువు అంటారు. ఒక విధంగా వండినటువంటి అన్నము మొదలైనటువంటి భాగాలు, పరమాన్నం లాంటివి కూడా హోమం చేయటం అనేది మనం చూస్తున్నాం. అలాగే ఉండ్రాళ్ళు మొదలైనవి చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా హవిస్సు, హవిస్ పదార్థం. హవిషా విధేమా అని ఈ మంత్రం చెప్తాం. సారం తెలిసి వచ్చిందని అనుకుంటాను నేను. ఏమిటంటే ఇది రెండు రకాలైనటువంటి భౌతిక యజ్ఞాన్ని, జ్ఞాన యజ్ఞాన్ని రెండింటినీ కూడా మన మనస్సులో నాటుకునేట్టుగా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం. భౌతిక యజ్ఞంలో జలములు ఉంటాయి, అగ్ని ఉంటాయి, పృథివీ పదార్థమైనటువంటి ఇటుకలు మొదలైనవి ఉంటాయి. తర్వాత మంత్రాలు ఉంటాయి, అంటే సూక్ష్మదేహానికి సంబంధించినటువంటి మంత్రము మొదలైనటువంటి ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడ ఆ లక్షణాలన్నీ ఉంటాయి. వాటన్నిటి యందు ఆరోపితమైనటువంటి రహస్యంగా గూఢంగా ఉండేటువంటి భావనాత్మకమైనటువంటి వస్తుజాతం ఏదైతే ఉందో, అంటే అజ్ఞానము, అజ్ఞాన పరిధిలోకి వచ్చేటువంటి వస్తుజాతం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా హవిస్సుగా భావించి
అగ్ని, జ్ఞానం అనేటువంటి అగ్నిలో వాటి స్వరూపాన్ని కాల్చివేయటం అనేటువంటిది కర్తవ్యము అనేటువంటి అంశాన్ని ఈ మంత్రము ప్రతీయమానార్థంగా చెప్తోంది. అంటే తోచేట్టుగా, సాక్షాత్తుగా ఉంటే దాన్ని వాచ్యార్థం అంటారు. దాని నుంచి మనం తవ్వుకునేటువంటి అర్థాన్ని వ్యంగ్యార్థం అంటారు. కశ్చిదాపో మహినా పర్యపశ్యద్దక్షం దధానా జనయంతీరగ్నిం యో దేవేష్వధిదేవ ఏక ఆసీత్ కస్మై దేవాయ హవిషా విధేమ. తర్వాత ఏష హి దేవః ప్రదిశోను సర్వాః పూర్వో హి జాతస్త్వము గర్భే అంతః అజాయ సవిజాయమానస్స జనిష్యమాణః ప్రత్యంగుఖాస్తిష్ఠతి విశ్వతో ముఖః. ఇటువంటి వెనకాల కస్మై దేవాయ హవిషా విధేమ అని ఒక 7-8 మంత్రాలు మనం చూసాం. వాటన్నిటి యొక్క సార సంగ్రహం లాగా కొన్ని విషయాలు చెప్తున్నారు ఈ మంత్రంలో. ఏష హి దేవః, ఆయనే గదా దేవుడు. ఇప్పుడు ఈ వెనక మంత్రాల్లో చెప్పినటువంటి 7-8 మంత్రాల్లో చెప్పినటువంటి అనేక భావాలుగా వర్ణించినటువంటి దివ్యత్వ లక్షణం కలిగినటువంటి వాడు ఈయనే కదా అంటున్నది మంత్రం. ఏష హి దేవః. అయితే ఎట్లాగండి ఈయన్ని పట్టుకోవడం ఏమిటి అని అంటే, ఒక క్లూ, ఒక ఆధారాన్ని ఇస్తోంది మనకు. ఎప్పుడు కూడా వేదము తల్లి లాంటిది. ఏంటంటే ఎలాగో అలా పుత్రుడికి నోట్లోకి అన్నం వెళ్ళాలి, పసివాడి నోట్లోకి అన్నం వెళ్ళాలి. ఆ రకంగానే వేదమాత కూడా మనకు అత్యంత గహనమైనటువంటి వేదాంత రహస్యాలన్నింటినీ కూడా ఏదో ఒక రకమైనటువంటి మార్గాన్ని కనిపెట్టి దాని ద్వారా మనకి ఎక్కించడానికి చూస్తోంది. ఇక్కడ అందులో భాగంగా ఇక్కడ ఏమంటున్నారంటే, ఏష హి దేవః ప్రదిశోను సర్వాః. ఏ దిక్కులు, ప్రదిశ దిక్కులు, అనేకమైన దిక్కులు మనకు మామూలుగా లెక్క ప్రకారంగా 10: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం అనేటువంటి 8 దిక్కులు 4, మూలలు 4, ఊర్ధ్వము అధస్సు, పై భాగము కింది భాగము అని 10 దిక్కులు అంటారు. ఇవన్నీ ప్రదిశః. వీటన్నిటికీ ప్రదిక్కులు అని పేరు పెట్టారనమాట. ఈ ప్రదిక్కులను చూడండి మీరు, అనేకమైనటువంటి పదార్థ జాతము, సూక్ష్మతర, స్థూలతర విభాగాలుగా తెలుస్తూ ఉంటాయి. సూక్ష్మం అంటే ఒక ఆకులో అణువులు, పసరు మొదలైనటువంటివి. ఇంకా దాన్ని చేస్తే అది లోపలికి పుచ్చుకుంటే దాన్ని సారభూతమైనటువంటిది మనం విడిగా తీసుకుని చూడలేనటువంటిది శరీరంలో వెళ్ళి మన ధాతువుల్లో కలుస్తూ ఉంటుంది. అటువంటివన్నీ కూడా సూక్ష్మతరము. స్థూలం అంటే మనం మన దేహం ఉందనుకోండి, అనేకమైనటువంటి అవయముల సముదాయం, అందుకనే దాన్ని కాయము అన్నారు. అంటే అన్నిటి యొక్క కూర్పు. అటువంటిది, ఇటువంటి దేహాలు కొన్ని లక్షలు మనకి కనిపిస్తూ ఉన్నాయి మన పరిసరాల్లో. అలాగే కొండలు, వనములు, తర్వాత ఆకాశంలో నక్షత్రాలు, పాలపుంతలు, ఇవన్నీ కూడా, ఇవన్నీ విడివిడిగా చూస్తే ఆయా నామరూపాలతో మనకు భాషిస్తాయి. వీటన్నిటి యందు ఉండేటువంటి నామరూపాలన్నింటినీ కూడా మెల్లగా దార్చి వేసుకోగలిగితే మనకు తోచేది ఏమిటి? ఆ పరబ్రహ్మమే. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏష హి దేవః ప్రదిశోను సర్వాః. అన్ని దిక్కులను అను అంటే అవిచ్ఛిన్నంగా, తునకలు కాకుండా, ఒక విద్యుత్తు ఒక మూల కేంద్రం నుంచి కొన్ని వందల యంత్రాలలో అవిచ్ఛిన్నంగా ఉంటేనే అది మనకు లభిస్తుంది. ఎక్కడో ఒక చోట తెగిపోతే కరెంటు పోయిందని అంటున్నాం. అట్లా అవిచ్ఛిన్నంగా ఉండటమే ప్రదిశ. అన్ని దిక్కుల్లోనూ అణు,
సాక్షాత్తుగా తెలియవస్తున్నది. ఏష హి దేవ ప్రదిశోను సర్వా పూర్వో హి జాత. అట్లా అన్ని దిక్కులలో అవిచ్ఛిన్నంగా కనిపించేటువంటి ఒకానొక బ్రహ్మ తత్వము ఏదైతే ఉందో అది లోకాలన్నింటినీ అనుగ్రహించడం కోసం ఏం చేసింది? పూర్వోహి జాత, ఎప్పుడో కాల నిర్ణయం చేయటానికి, అంటే డేట్ ఆఫ్ బర్త్ అనే దాన్ని మనం దానికి చెప్పడానికి అవకాశం లేదు, ఊహ ద్వారా కూడా తెలుసుకోలేము. అంటే దానికే అర్థం ఏమిటంటే పుట్టింది, జాత పుట్టి ఉన్నది అని అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడూ ఉన్నది. దానికి శాశ్వతము, నిత్యము, సత్యము అని పేరు. దాన్నే మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం పూర్వోహి జాత, ఎప్పుడో పుట్టారండి. మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా అదే రకంగా అంటాం. ఆ అనేకమైనటువంటి విషయాల్ని వాటికి మనం ప్రమాణాలు చెప్పలేం, ప్రమాణాలు నిరూపించలేం. ప్రమాణాలు నిరూపించలేక ఏం చెప్తామంటే అవేమీ అగమ్య గోచరం అండి అంటూ ఉంటాం, అంటే తెలిసేది కాదు. కానీ తమాషా ఏమిటంటే నీకు తెలియనంత మాత్రాన చేత అది లేనిది కాదు. మనకు అనేకం తెలియవు, అనేకమైనటువంటి విషయాలు తెలియకపోతే లేవని ఓ ముద్ర వేసేయగలమా మనం? ఇదివరకు చెప్పుకున్నాం, తాత పాత, తాత తాత లేకపోతే తాత లేడు, తాత లేకపోతే నువ్వు లేవు. కాబట్టి అనుమాన ప్రమాణం ద్వారా ప్రత్యక్ష కల్పం చేసుకుని ఆ జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాం అన్నమాట. అదే ఆ భావంతో ఏమంటున్నారంటే మంత్రంలో మంత్రం ఏం చెప్తుందంటే ఏష హి దేవ పూర్వో జాత. ఎప్పుడో మన ఊహలకు అందనటువంటి కాలంలో, అట్లా చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే పుట్టడం లేదు, నిజంగా ఉన్నది అంతే. పుట్టడం ఉంది అని అంటే వచ్చిన ప్రమాదం ఏమిటంటే గిట్టడం అనేటువంటి కూడా ఉంటుంది. కానీ ఈ పరతత్వం అనేటువంటిది అట్లాగా పుట్టడం, ఉండటం, గిట్టడం అనేటువంటి లక్షణాలు లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఏకరూపంగా నిత్యంగా ఉంటుంది కనుకనే దాన్నే సత్యం అన్నారు. కానీ మనకు అర్థం కావటం కోసం పూర్వో హి జాత, పూర్వం ఎప్పుడో పుట్టి ఉన్నది. సౌగర్భే అంతః, ఆ జాతమై ఏం చేసింది? ఈ సృష్టిలో పుట్టేటువంటి 84 లక్షల జీవరాశుల్ని, స్థావరములను, జంగమములు మొదలైన వాటినన్నింటినీ కూడా తన పొట్టలో దాచుకుని ఉన్నది. గర్భే అంతః, గర్భము లోపల, అంటే గర్భం అంటే అర్థం ఏమిటంటే లోపల ఏముందో తెలియకుండా పైన ఒక మూతలాగా ఉండేటువంటి ఒకానొక పెట్టె లాంటిది. ఇప్పుడు మనకందరికీ పొట్టలు ఉన్నాయి. ఆ పొట్టలో ఏది, ఎక్కడ, ఎప్పుడు, ఏ రకంగా కదులుతోందో, ఉన్నదో దాని అన్ని స్వరూపాలు అణువు తెలియటం అనేది లేదుగా. ఊరికే ఊహతో ఏవో ఉన్నాయని అనుకుంటున్నాం. ఈ శరీరం లోపల సప్త ధాతువులు ఉన్నాయని, ఇంకా అనేకమైనటువంటి పదార్థాలు ఉన్నాయని, ఆ పదార్థాలకు పోషణ కోసం అనేక పదార్థాలు మనం మళ్ళీ లోపల నుంచి నోటి నుండి పంపిస్తున్నామని, ఈ వ్యవహారం అంతా భగవంతుడు ఏర్పాటు చేసి మన బొమ్మను తయారు చేసి పంపించాడు, కీ ఇచ్చాడు. ఆ కీ ఉన్నంత కాలము ఈ బొమ్మ తిరుగుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత పడిపోతుంది. ఇదంతా ఒక చిత్రమైనటువంటి సర్కస్ లాంటి వ్యవహారం. కాబట్టి ఏష హి దేవ ప్రదిశోను సర్వా. ఇప్పుడు వెనకాల 7 మంత్రాల్లో ఏ దేవుణ్ణైతే మనం సంభావన చేశామో ఆ దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న సాధారణంగా వస్తుంది కదా. అందుకని ఏం చెప్తున్నారంటే ఉంది, ఎక్కడ పడితే అక్కడే ఉంది. ప్రదిశోను సర్వాహ అను, అన్ని ప్రదిక్కులు, పెద్ద పెద్ద దిక్కులు. దిగ్భాగం అనేటువంటిది ఊరికే భావనాత్మకమే. కొలతలు, గోడలు, హద్దులు ఈ ఇంటికి ఉంటాయి కానీ విశ్వానికి ఉండవు. కాబట్టే ప్రదిశ అటువంటివి అని ఇంకా ఇంకా కొంచెం
గట్టిగా దాన్ని నిరూపించడం కోసం సర్వాహ అని అంటున్నారు. ఏది వదిలిపెట్టకుండా అణు ప్రతి అణువులోనూ కూడా ప్రవేశించి కనిపిస్తుంది. అంటే మనం వస్తువుని చూస్తాం. ఇదిగో ఎదురుగుండా ల్యాప్టాప్ ఉంది, ఆ పక్కన కళ్ళజోడు ఉంది, ఈ పక్కన పెన్ ఉంది, ఈ పక్కన పుస్తకం ఉంది అని ఇట్లాగా పాక్షిక దర్శనం మాత్రమే మనం చేయగలుగుతున్నాం. ఈ పాక్షిక దర్శనంలో ఉండేటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని దారబీడ్చుకుని ఉంటే అనిపించేది బ్రహ్మమే. ఆ పని చేశాడు. ఆ పని చేసిన మొట్టమొదటి పరిశోధకుడు ఎవరు అని అంటే ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, భీష్మ, వాల్మీయాన్ వీళ్ళందరూ కూడా గొప్ప రీసెర్చ్ చేసి ఆ ఫలితాన్నంతా అనుభవించి ఆ ఫలితం అనుభవించినటువంటి దశలో పట్టశక్యంగానే ఆనందం వచ్చి ఆ ఆనందాన్నే అభివ్యక్తం చేయడం కోసం సామగానం చేయటం ప్రారంభించారట. ఊహావు అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాద. మనం ఏదైనా ఒక దాన్ని వెతుకుతున్నాం అనుకోండి, వెతికితే ఏదో ఇంట్లో బంగారు వస్తువు చిన్న సూక్ష్మైనది ఎక్కడో దారి పడిపోయింది. అందరూ కూడా చాలా విలువైంది కనుక దాన్ని వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉన్నంతసేపు వాళ్ళ ముఖాల్లో ఒక దుఃఖ భావన, అయ్యో పోయిందే 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 అనే దిగులు. ఎవడికో వాడికి కనిపిస్తుంది, ఇదిగో ఇక్కడ ఉందిరా అనేటప్పటికీ అందరి ముఖాలు మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోయినప్పుడు దొరికింది దొరికింది దొరికిందనే ఒక ఆనందం అనుభవిస్తారే, అటువంటి ఆనందంతోనే సామగానం చేశారని వేదమంత్రం చెప్తోంది. ఊ అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాద అని ఏతత్ సామగాయన్నాస్తే హావు హావు అనేటువంటి దాంట్లో ఉండేటువంటి దాన్నే ఊహాగానము అని అంటూ ఉంటారు. ఊహాగానం అంటే ఆలోచనలు, భావనలు, నాకు ఐడియాలు వస్తున్నాయి అని అనుకోవటం కాదు. ఇగో ఇటువంటి అలబ్ధమైనటువంటి వస్తువు దొరికినప్పుడు కలిగేటువంటి ఆనందం చేత వచ్చేటువంటి ఉద్గారం అంటారు. పైకి కక్కడం, ఆ ఆనందాన్ని అభివ్యక్తం చేయటం అన్నమాట. కాబట్టి ఏష హి దేవ ప్రదిశోను సర్వా పూర్వో హి జాత సౌగర్భే అంతః. అవి ఇదంతా ఎక్కడుంది? ఆ విరాట్ పురుషుని యొక్క లోపల గర్భంలోనే ఉన్నది. అంటే జీవుడు సాధకుడైనటువంటి వాడు ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని విరాట్ స్వరూపాన్ని అంతటినీ కూడా, మనం ఎంత పెద్ద వస్తువునైనా సరే చిన్న ఫోటోలో ఇరికించి పెడుతున్నాం కదా. ఇప్పుడు నా ఎదురుగుండా ఉండేటువంటి ల్యాప్టాప్ లో నా బొమ్మ అనేటువంటిది 6 అడుగులు ఉందా, 5 అడుగులు ఉందా, 82 కేజీల భాగం ఉందా, ఉండేటువంటిదంతా కనిపిస్తోందా? అక్కడ మహా అయితే 2 అంగుళాలో 3 అంగుళాల్లోనో కనిపిస్తోంది. ఆ రకంగా ఈ విశ్వాన్నంతటినీ కూడా, హిరణ్య గర్భుని యొక్క స్వరూపాన్నంతటినీ కూడా కళ్ళు మూసుకుని మనస్సులో భావన చేస్తే ఆ భావన పాకానికి వచ్చినప్పుడు ఈ ఆనంద ఉద్గారం అనేటువంటిది కలుగుతుంది. దాన్నే ఊహాగానము అంటారు. ఊహాగానం అంటే ఊహా అని వేదమంత్రాల పక్క పక్కన ఉన్నాయే, దానికి సంబంధించిన ఒట్టి ఒట్టి ఆలోచన కాదు. నాకు ఐడియా వస్తోంది అనే ఊహ కాదు, అది ఊహ శబ్దం, అది పుంలింగ శబ్దం. ఊహాగానము వేరు, ఊహ అనేటువంటిది వేరు. కాబట్టి ఈ పూర్వో హి జాతస్తవు గర్భే అంతః అట్లా ఉన్నటువంటిది ఏమవుతోంది? ఆ పరమాత్మ యొక్క సంకల్పం చేత ఒక్కొక్కప్పుడు బయటికి వస్తుంది. ఆ బయటికి వస్తే దాన్ని ఏమన్నాం? సృష్టి అన్నాం. మళ్ళీ కొంతకాలం ఉంటుంది,
లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతే ఏమన్నాము, దాన్ని ప్రళీయమానము అని అంటాం. ప్రళీనం అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే వచ్చింది. ఒక మామిడి టెంక ఉందనుకోండి, ఆ మామిడి టెంకని అంతా దాంట్లో ఉండే రసము అంతా తీసేసిన తర్వాత నేలలో పడేస్తే దానిలో ఉండేటువంటి ప్రతి అణువు మెల్లమెల్లగా మట్టిలో ఉండేటువంటి అణువులతో కలిసి ఒక్కటైపోతుంది. అటువంటి స్థితి అన్నమాట ఇక్కడ. దాన్నే చెప్తున్నారు స విజాయమాన. అదే ఆ విరాట్ స్వరూపమే పుట్టుకుంటూ వస్తోంది సృష్టిగా. మనం ఎప్పుడు అనుకునేటువంటి 14 లోకాల స్వరూపంగా విజాయమాన, విశేషేణ జాయమాన అంటే అనేకమైనటువంటి లోకాల స్వరూపంతో, ఆ లోకంలో ఉండేటువంటి నదీ సాగర పర్వతాది లక్షణాలతో, వనాది లక్షణాలతో, జీవరాశుల లక్షణాలతో ఏర్పడుతూ స విజాయమాన స జనిష్యమాణ. మళ్ళీ అట్టగా విజాయమాన అంటే వర్తమానం, జనిష్యమాణ అంటే భవిష్యత్తు, తర్వాత కూడా ఇట్లాగే ఏర్పడుతూ ఉంటాయన్నమాట. స విజాయమాన స జనిష్యమాణ ప్రత్యంగుఖా తిష్టతి విశ్వతో ముఖ. ఇవి ఆ శరీరంలో లోపలనే మన ఇంద్రియాలకు కనపడకుండా చెప్పుకున్నాం కదా, ఇంద్రియాలు ఎప్పుడు కూడా బాహ్య స్వరూపాన్నే చూస్తూ ఉంటాయి, ప్రత్యేగాత్మను చూడలేవు. ప్రత్యేక్ అంటే ప్రతిదానిని పొందేది అని. కొన్ని కోట్ల కోట్ల జనుల హృదయాల్లో విడివిడిగా ఉన్నట్టుగా అనిపించేటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో దానిని ప్రత్యేగాత్మ అని అంటారు. ఆ ప్రత్యేక లోపల భావనాత్మకంగా తెలియవచ్చేటువంటిది ముఖాహ ప్రధానంగా ఆ తిష్టతి ఉన్నది. విశ్వతో ముఖ, విశ్వమంతా వ్యాపించి విశ్వమంతా ముఖంగా ఉంటూ కనిపిస్తూ ఉన్నది అన్నారు. ఈ మంత్రాలు ఏం చేస్తున్నాయి, ఒకసారి మనం కొంత భాగం విన్న తర్వాత ఏమిటి అసలు చెప్పదలుచుకున్న విషయం వివరణ అంతా అయిన తర్వాత మనం సమీక్ష చేసుకోవాలి. ఆ సమీక్షలో తేలే సారాంశం ఏమిటి అని అంటే, మనకు సృష్టి కనిపిస్తోంది. మనం ఆ సృష్టిలో ఒక చిన్న అణువు రూపంలో మనం ఉన్నాము. కానీ మనం చూడవలసింది ఏమిటి, ఈ సృష్టిగా కనిపించేదానికి వెనకాల ఉండేటువంటి తాత్విక రహస్యాన్ని గమనించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఫోటో చూసాం మనం. ఫోటో అంటే కాగితం మీద ఉండేటువంటి రేఖా చిత్రం అనుకోండి. మనం అట్లా చూస్తూ ఉంటే కొంచెం ఆలోచన పరుడికి ఇది ఏమిటి అనేటువంటి ఆలోచన వస్తుంది. పక్కన ఎవడో ఉన్నాడు, ఏమిట్రా చూస్తున్నావు అంటే, నన్ను చూస్తున్నాను. నువ్వు ఇక్కడ కదా ఉన్నది, కాగితం మీద ఎక్కడ ఉన్నావు అని అంటే అప్పుడు మనకి ఆలోచన వస్తుంది, నిజమే కదా, కాగితం మీద రేఖామాత్రంగా ఉండేటువంటిది నేను కాదు కదా, అయితే నేనేమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. నేనేమిటి అనే ప్రశ్న వచ్చేటప్పటికి విచారణ ప్రారంభమవుతుంది. ఆ విచారణే ఆత్మ విచారణ. ఆ ఆత్మ విచారణ పండగ 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 నేను రఘునాథ్ శర్మ కాదు, నరసయ్య గారి కుమారుడు కాదు, దుర్గామ్మ గారికి పుట్టినవాడు కాదు, ఒక ఆమెకు భర్త కాడు, నేను అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునే అనేటువంటిది క్రమంగా ఆ సోపానాలన్నీ అధిరోహించిన తర్వాత పర్యవసానంగా నిలిచేటువంటి జ్ఞానం. అది తప్ప తక్కిన దానికి అంతటికీ ఒక చక్కటి పేరుంది. దాని పేరు అజ్ఞానం, దాని పేరు జగత్తు. అది మిథ్య. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః అనేటువంటి సిద్ధాంతం దగ్గరికి మనం వెళ్ళటానికి వేదమాత ఎంత లారించి పారించి చెప్పాలో ఆ రకంగా చెప్తోందనమాట. విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్తముత విశ్వతస్పాత్ సంబాహుభ్యాం నమతి సంపతత్రియైర్ద్యావా పృథివీ జనయం దేవ ఏక. దాన్నే మరింత
చక్కగా చెప్తున్నారు. ఆ ఆ పరతత్వం అనేటువంటి దానికి, ఆ బ్రహ్మము అనేటువంటి దానికి విశ్వత చక్షు, అంతటా నేత్రాలు ఉన్నాయట. అంతటా నేత్రాలు ఉన్నాయంటే మనం ఒక చిన్న భావన చేయవచ్చు. సృష్టిలో కన్ను అనే వ్యవహారము ఎక్కడైతే ఉందో అవన్నీ ఆ పరమాత్మ యొక్క కన్నులే. విశ్వతశ్చక్షు ఉత విశ్వతో ముఖో. అదేవిధంగా విశ్వత, అంతటా విశ్వమంతా పరచుకుని ఉన్నటువంటి ముఖం, ముఖభాగం కలిగినటువంటిది. విశ్వతో హస్త, అట్లాగే హస్తం, చెయ్యి. ఊరికే ఏదో కొన్నిటిని చెప్తున్నారు. నిజానికి ఈ ఈ దేహంలో అవయవ విభాగంగా భావన చేయటానికి కొన్ని కోట్లు ఉన్నాయి. కొన్నిటిని మాత్రమే చెప్తున్నారు. ముఖము, ఈ వక్షస్థలము, కింది భాగము, తొడలు, పాదములు అని ఇట్టగా ఏవో కనిపిస్తున్నాయి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క వైపు. ఇప్పుడు చెయ్యే ఉందనుకోండి, ఈ చేతికే ఎన్ని భాగాలు ఉన్నాయి? అరచెయ్యి, ఇటువైపు చెయ్యి, వేళ్ళు, కడుపులు, గోళ్ళు, ఇట్లాగా లెక్క వేసుకుంటూ పోతే మళ్ళీ అందులో గోళ్లల్లో కూడా అవాంతర విభాగాలు ఉంటాయి. నాలుకలో అవాంతర విభాగాలు ఉంటాయి. మీరందరూ అనుభవిస్తే తెలుస్తుంది. ఒక్కొక్క రుచి నాలుకలో ఒక్కొక్క భాగంలోనే తెలియవస్తుంది. ఉప్పు తెలిసే చోట తీపి తెలియదు, తీపి తెలిసే చోట కారం తెలియదు. అన్ని అంటే అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ నాలుక ఒకటే అంటున్నాం, కానీ నాలుకలో కొన్ని వందల రుచులను వివిచ్యమానంగా గమనించేటువంటి పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఇటువంటి భాగాలన్నీ చూస్తే అవంతా కూడా పరమాత్మయే. విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్. విశ్వత పాత్, పాదాలు. ఇక్కడ కన్ను, ముఖము, చేతులు, పాదములు అని ఇన్ని భాగాలు చెప్పారు. ఇవన్నీ ఉపలక్షణం. ఉపలక్షణం అంటే ఏమిటి? ఒకదాన్ని చూపిస్తే దాన్ని బట్టి మనం గ్రహించాల్సినవి చాలా ఉంటాయి అని అర్థం అనమాట. సంబాహుభ్యాం, అవి అటువంటి ఆ పరమాత్మ లక్షణం ఏం చేస్తోంది? బాహుభ్యాం. బాహుభ్యాం అంటే ఇక్కడ బాహువులు అంటే చేతులు. ఈ చేతులు, మన చేతులు ఒకటి కుడి చెయ్యి, ఒక ఎడమ చెయ్యి అని అంటున్నాము. కానీ ఆ విరాట్ స్వరూపానికి బాహువులు మన మన చేతుల్లాగా కాదు. వాటిని ఏమంటారంటే ఆ బాహువులు ధర్మాధర్మాలు. బాహువుల్ని ధర్మాధర్మాలు అంటారు. ధర్మాధర్మాలుగా ఉండేటువంటి ఆ బాహువులు, అంటే ధర్మము అధర్మము అనేటువంటిది ఏమిటంటే మనని తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట విసిరేస్తోంది. ధర్మము పుణ్యంలో, అధర్మము పాపంలో విసిరేస్తోంది. అందుకని బాహుభ్యాం సంపతి. అవి మనని పట్టుకుని నిలబెడుతున్నాయి. సంపత్రియై. అలాగే వీటినన్నిటినీ కూడా కదిలిస్తున్నాయి. ద్యావా పృథివీ జనయన్ దేవ ఏక. ఇట్లాంటి రెండు రకాలుగా ఏర్పడినటువంటి వాటినే పైనేమో ద్యువు అన్నాము, క్రింద పృథ్వీ అని అన్నాము. అంటే భూగోళానికి సంబంధించిన విషయం కాదు ఇవి. ఇవి ఆ పరమాత్మ సంబంధమైనటువంటి ద్యావా పృథివీ అనేటువంటి వానికి అక్కడ కూడా లక్షణార్థాన్ని మనం గమనించినట్లయితే పుణ్య పాపాలు, తర్వాత సుఖ దుఃఖాలు, తర్వాత బ్రహ్మ జ్ఞాన అజ్ఞానాలు మొదలైన వాటినన్నింటినీ కూడా గ్రహించాల్సి వస్తుంది అన్నమాట. దీని గురించి మరికొన్ని విశేషాలు వచ్చే క్లాస్లో అనుకుందాం. ఇవాటికి స్వస్తి.